హై గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్‌లో ఏమి బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్'. ఇది వచ్చేసి తమిళ్ డబ్బింగ్ సినిమా అండి. ఈ ఫిల్మ్ వచ్చేసి ఒక పర్సన్ యొక్క జర్నీ గురించి ఉంటుంది. అతను ఇండియా నుంచి బయటికెళ్ళిన తర్వాత ఎన్ని కంట్రీస్ ద్వారా అతని లైఫ్‌ని చేంజ్ చేసిందనే విషయం గురించి ఉంటుంది. బట్ ఇది సినిమాలో డబ్బింగ్ అనేది సెట్ కాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ధనుష్ గారికి. అండ్ వేరే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫారెన్ సంబంధించిన క్యారెక్టర్ వచ్చేసరికి వాళ్ళ ఫేస్ ఏమో ఫారెన్ వాళ్ళవి ఉంటవి. డబ్బింగ్ ఏమో తెలుగులో ఉంటుంది. బట్ ఎంత చూసినా ఆ ఎమోషన్ గానీ, అక్కడ వచ్చే సీన్స్ గానీ మనకు హత్తుకునే విధంగా అయితే ఎక్కడ కూడా అనిపించలేదన్నమాట. సో, మొత్తం సాంగ్స్ కూడా పెద్దగా అయితే నచ్చే విధంగా అయితే ఏం లేవండి. అండ్ బీజీఎమ్స్ గానీ, ఫైట్ స్టంట్స్ గానీ అక్కడక్కడ కొంచెం చేసింగ్ సీన్స్ బాగున్నాయి. బట్ కొన్ని సీన్స్‌లో మనకి ఈ లైఫ్ ఇన్ని టర్న్ తిరిగిందా అన్న ఒక ఫీలింగ్ మాత్రం మనకు ఖచ్చితంగా కలగజేస్తది. అది ఒకటి పక్కన పెట్టేస్తే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. ఒకవేళ చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'స్టార్'. ఇది వచ్చేసి ఒక సస్పెన్స్ ఫిల్మ్ అండి. ఇది కూడా పెద్దగా అయితే నచ్చే విధంగా లేదు. ఇది ఒక ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్ గురించి తీసుకెళ్లారు డైరెక్టరు. బట్ చాలా బోరింగ్‌గా ఉంది. చాలా స్లోగా ఉంది. చూస్తుంటే ఒక సీరియల్ టైప్ ఆఫ్ లాగా అలా ఎళ్ళిపోయిందన్నమాట. బట్ ఫస్ట్ సస్పెన్స్ చూపించినప్పుడు ఏముంటుందని వెయిట్ చేశాను. చాలా అంటే చాలా వెయిట్ చేశాను. ప్రీ క్లైమాక్స్‌లో అది ప్రాబ్లమ్‌ని ఓపెన్ చేస్తాడు. సో, ఇది చెప్పడానికా ఇంత మనకి ఒక హారర్ లాగా ఎఫెక్ట్స్ అవన్నీ ఇచ్చింది అని ఫీలింగ్ వచ్చింది నాకు. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే సాంగ్స్ కూడా పెద్దగా సెట్ కాలేదండి తెలుగు సాంగ్స్. అండ్ కొన్ని కాస్టింగ్స్‌లో ఆ హీరోయిన్ చేసిన యాక్టింగ్ అండ్ హీరో చేసిన యాక్టింగ్ ఒకటి బాగుంది. మిగతా వాళ్ళంతా జస్ట్ అలా వచ్చి అలా ఎళ్ళిపోయారు. ఎక్కడ కూడా అక్కడ క్యారెక్టర్‌ని గుర్తుంచుకునే విధంగా అయితే లేదన్నమాట. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 'మందాకిని'. ఇదొచ్చేసి ఇది కూడా ఒక ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ అండి. ఒక మ్యారేజ్ ఈవెంట్ గురించే ఉంటుంది. మామూలుగా సంబంధం కుదురుతుంది. ఆ సంబంధం తర్వాత పెళ్లి జరిగిన తర్వాత లాస్ట్‌కి ఏం జరిగిందనేదే మిగతా సినిమా. ఓన్లీ ఒక పెళ్ళికి సంబంధించిన సీన్‌లలో అక్కడక్కడ చిన్న విషయాలు ఏం జరుగుతుంటాయనేది చాలా క్లియర్‌గా చూపించారు. బట్ కాకపోతే ఇది మన తెలుగు వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. ఎందుకంటే సింగిల్ లైన్ స్టోరీ, సేమ్ లొకేషన్ స్టోరీ మన తెలుగు ఆడియన్స్‌కి అంత నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలా బోర్ ఫీల్ వస్తుంటది. మన వాళ్ళు చాలా మినిమమ్ ఒక 5-10 మినిట్స్‌లోనే మనకి చాలా లొకేషన్స్ మారాలి. చాలా సీన్స్ కూడా మారుతూ ఉండాలి. అలా అయితేనే మన తెలుగు వాళ్ళ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయితారనమాట అలాంటి సినిమాలకి. సో, ఇది కూడా పెద్దగా అయితే నచ్చే ఫిల్మ్ అయితే కాదు. అండ్ సాంగ్స్ కొన్ని బాగున్నాయి. అండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అండ్ హీరో గారి యాక్టింగ్ కూడా బానే ఉంది. అండ్ అక్కడక్కడ వచ్చేసి బీజీఎమ్స్ గానీ, ఆల్ ఆప్స్ గానీ కొన్ని బాగున్నాయన్నమాట. అవి పక్కన పెట్టేస్తే సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 'అగస్త్య'. ఇదొచ్చేసి ఒక హారర్ యాక్షన్ ఫిల్మ్ అండి. ఇది ఒక సిద్ధ వైద్యం గురించి అని దాని పాయింట్ మీద తీసుకెళ్లారు. ఫస్ట్ నుంచి మీకు ఒక సస్పెన్స్‌లా క్రియేట్ చేస్తూ చూపిస్తుంటారు. బట్ ఈ సినిమాలో వచ్చేసి ఒకటే ఆర్ట్ డైరెక్టర్ సెట్ ఏశారు. ఆ ఆర్ట్ డైరెక్టర్ ఏసిన సెట్‌లోనే మనం సినిమా మొత్తం మాక్సిమం కంప్లీట్ చేశారనమాట. అది చూడడానికి చాలా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంటది. అండ్ ఎక్కడైతే మనకు అర్జున్ గారు సంబంధించిన క్యారెక్టర్ ఏదైతే ఉంటదో అతని బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ చాలా బావుంటది. అండ్ అమ్మ సెంటిమెంట్ పెట్టారు. అది కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం నిజంగా చెప్పాలి అంటే మొత్తం కార్టూన్ బొమ్మలాగా చేసేసిండు. అక్కడ పెద్ద డిసప్పాయింట్ అయిపోయాననమాట. అండ్ ఇప్పటివరకు చూపించిన విధంగా చూసుకుంటే క్లైమాక్స్‌లో అయినా జస్ట్ నార్మల్ క్యారెక్టర్స్‌తోని ఎండ్ చేస్తే చాలా బాగుండేది. బట్ అక్కడ కార్టూన్ వీఎఫ్ఎక్స్ అవన్నీ యూజ్ చేసేసరికి పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 'నీ దారే నీ కథ'. ఇది వచ్చేసి ఒక మ్యూజికల్ డ్రామా సంబంధించిన ఫిలిం. ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. చాలా బోర్ ఉంటుంది. చాలా స్లో ఉంటుంది. ఆ సాంగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుతూనే ఉంటారనమాట. ఎవరైనా మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమా చూస్తే ఏమో మేబీ నచ్చొచ్చేమో. బట్ ఎక్కడ కూడా మనకి సినిమా కంటిన్యూ చేయాలనే ఫీలింగ్ కూడా నాకు రాలేదు. చాలా కష్టంగా ఈ ఫిల్మ్ కంప్లీట్ చేశాననమాట. అక్కడికొచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఆ మ్యూజికల్ సంబంధించిన డైలాగ్స్ వాటి గురించి ఆ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి తీసుకునే కేరింగ్ గురించి అవి కొంచెం బాగా అనిపించాయి తప్పించేస్తే నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది చూసినంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ 'మజాకా'. ఇదొచ్చేసి ఒక కామెడీ సంబంధించిన ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్‌లో సందీప్ కిషన్ గారు చేశారనమాట. అతని యాక్టింగ్ ఎలా ఉంటుందంటే యాక్టింగ్ చేస్తున్నట్టే ఉంటుందన్నమాట. అండ్ రావు రమేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్‌గా ఉంటుంది. అండ్ కామెడీ కూడా అతను చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పండింది. బట్ మెయిన్ ఏంటంటే స్టోరీ లైన్ కొడుకు అండ్ డాడీకి సంబంధించిన సీన్సే ఎక్కువుంటాయి. ఒక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉండరనమాట. ఆ ఇంటికి ఫ్యామిలీ రావాలనేదే మిగతా కథ. బట్ అది తెలుగు ఆడియన్స్ తీసుకునే విధంగా అయితే లేదనమాట. అందరు నచ్చకపోవచ్చు. ఎందుకంటే డాడీ కొడుకు ముందే సైట్ కొట్టడం అలాంటివన్నీ సీన్స్ అవన్నీ చూస్తుంటే కొంచెం ఎక్కడో కొంచెం ఓవర్ అనిపించిందనే ఫీలింగ్‌లో వెళ్ళిపోయాననమాట. అండ్ ఎక్కడైతే మళ్ళీ క్లైమాక్స్‌లో ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందనే ఒక పాయింట్‌లో తీసుకొచ్చిన సీన్ చాలా బాగుంది. అండ్ ఆ వాటర్ తీసుకొచ్చేటప్పుడు కూడా రావు రమేష్ గారు తీసుకొచ్చిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో డైలాగ్స్ అండ్ అక్కడక్కడ వచ్చే మ్యూజిక్ అండ్ రావు రమేష్ గారి యాక్టింగ్ మాత్రం బాగుంది. అవి పక్కన పెట్టేస్తే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది చూసినంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వారంలో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి. అది వచ్చేసి 'ఓం కాళీ జై కాళీ'. ఇది వచ్చేసి మొత్తం స్పిరిచువల్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంటుందన్నమాట. అనుకోని ఒక సంఘటన వల్ల ఒక అమ్మాయిని చంపాలనుకుంటారు. అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటారు, ఏమైతది అనేది మిగతా కథ. సో, అమ్మాయిని చంపకుండా ఒక దేవత అనేది కాపాడుతూ అలా వస్తుంటుందన్నమాట. క్లైమాక్స్‌లో వచ్చేసరికి మనకి ఒక ఊరు సపోర్టే దొరుకుతుంది.
సో మొత్తం ఆ డప్పుల సౌండు, ఆ జాతర, అక్కడ వచ్చే ఆ డబ్బింగ్ సంబంధించిన సీన్స్ చాలా ఇరిటేషన్‌గా అనిపించాయి. ఎందుకంటే ఇది వేరే వెబ్ సీరీస్ అన్నమాట. మన తెలుగులో డబ్ చేశారు. మీరు తమిళ్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఫస్ట్, సెకండ్ ఎపిసోడ్స్‌లో అలా చూపించారు. బానే అనిపించింది. అండ్ థర్డ్ సైడ్ ఎప్పుడైతే ఆ స్టోరీలోకి వెళ్ళిపోతుంటదో కథ, అక్కడ అనిపిస్తుంటది. మళ్ళీ జాతర సీన్స్ కనెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ అబ్బా! మళ్ళీ వస్తుందన్న ఫీలింగ్‌లో నేను ఉండిపోయాననమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే నాకు టైం తీసుకొని చూసే వెబ్ సీరీస్ అని నాకైతే అనిపించలేదు గైస్. ఒకవేళ టైం చూసినంటే మాత్రం ఇష్టం. సో, ఇది గైస్ నా రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమా ఏంటంటే అసలు చెప్పాలంటే ఏం లేదన్నమాట ఈ వారంలో. కాబట్టి మన ప్రీవియస్ వీడియోస్ ఓపెన్ చేసి అందులో ఏ ఏ సినిమాల గురించి నేను బాగుందని చెప్పానో ఆ మూవీస్ చూడండి. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కన్నెట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.